ప్రపంచాన్ని కుదిపేస్తున్న ఎప్స్టీన్ ఫైల్స్. అసలు మనం మనుషులమా, మాంసపు ముద్దలమా? అభం శుభం తెలియని చిన్నారుల మీద ఇంత లైంగిక దాడి, అఘాయిత్యాలు. 3 మిలియన్స్ ఫైల్స్ ఉన్నాయంట. దాంట్లో ఇప్పుడు రిలీజ్ అయ్యింది కేవలం 7%. సమాజంలో, ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులు కలిగిన వ్యక్తుల చీకటి భాగవతాలు, డార్క్ సైడ్ ఆఫ్ దిస్ గైస్. ఇంత విశృంఖలత్వం, సిగ్గులేనితనం పసిపిల్లలపైన. అసలు మీరు మనుషుల, నరరూప రాక్షసులారా? మనం భావి ప్రపంచానికి ఏం మెసేజ్ ఇస్తున్నాం? అసలు మనుషు రూపంలో ఉన్న రాక్షసులు మీరు అనిపిస్తున్నది. సమాజంలో ఇంత పేరు ప్రఖ్యాతులు ఉన్న మీ వెనకాల దాగిన చీకటి కోణాలు చూస్తుంటే మనిషిగా నేనైతే సిగ్గుతో తల వంచుకుంటున్నా. యుద్ధ నీతి లేదు, పాప భీతి లేదు మీకు. అంతర్జాతీయ నిఘా వ్యవస్థ అసలు ఏం చేస్తున్నది? ఒక వ్యక్తి మాత్రమే చేసిన వ్యవస్థ కాదు ఇది. ఎంతోమంది అంతర్జాతీయంగా ఇన్వాల్వ్ అయి ఉన్న వ్యవస్థ అని తెలుస్తున్నది. ఎంత సిగ్గుమాలిన చర్య! ఏం మెసేజ్ ఇస్తున్నాం సమాజానికి మనం? దీనిపైన అందరూ స్పందించాలి ఖచ్చితంగా. ముఖ్యంగా ఈ ఫైల్స్లో ఉన్న వాళ్ళు చాలామంది దేశాది నేతలు కూడా ఉన్నారు. వాళ్ళని ఖచ్చితంగా అంతర్జాతీయంగా మనం సామూహిక బహిష్కరణ చేయాలి. వాళ్ళకి ఖచ్చితంగా ఉరిశిక్ష పడేటట్టు చేయాలి. కలియుగం అంతమైద్దని చెప్పేసి అంటున్నారు కదా, బహుశా ఇక్కడ నుంచే మొదలేమో.